హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా ఫ్రెండ్స్? వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇది వచ్చేసి మా పిల్లల స్కూల్లో ఒక చిన్న యాక్టివిటీ అయితే చేశారండి. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకి. ఆ పిల్లలే కాదండి, ఈ రోజులలో పిల్లలు అనేవాళ్ళు చాలామంది అండ్ మా పిల్లలతో సహా అందరూ ఫోన్లు చూస్తున్నారు కదా. ఫోన్లు చూడకుండా ఉండడానికి ఈ చిన్న యాక్టివిటీ అయితే చేశారండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అది కాకుండా ఈ యాక్టివిటీలో మా అమ్మాయి కూడా పార్టిసిపేట్ చేశారండి, డాక్టర్గా పార్టిసిపేట్ చేశారు. నాకైతే నచ్చింది, అందుకే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు, ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ పాప అయితే స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసిందండి. ఇంటికి వచ్చేసి బ్యాగ్ అయితే అలా పడేసి ఇక మమ్మీ ఫోన్ అని అరుస్తూ ఉందండి. చూసారా, వాళ్ళ మమ్మీ ఇక ఫోన్ తీసుకొచ్చి ఫోన్ ఇస్తారనమాట. ఆ ఫోన్ చూస్తూ ఇక అలానే ఉంటుందండి. అంటే పిల్లలకి మనం స్కూల్ నుంచి వచ్చినాక కాదు, అసలు ఫోన్ కూడా ఇవ్వద్దండి. అదే పెద్దలు చెప్పారు కదా, ఒక్క నిమిషం అది చెప్తా ఉండండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన పెద్దలు ఏం చెప్పారు, అది మనం ఏం చేయాలో కూడా చెప్తా. ఓకేనా ఫ్రెండ్స్? స్కిప్ చేయమాకండి, లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో చాలా బాగుంటుందండి. ఇక తినైతే ఇలానే ఫోన్ కంటిన్యూగా చూస్తూ ఉంది. వాళ్ళ మమ్మీ డిన్నర్ ప్రిపేర్ చేసి డిన్నర్ తినమని ఇస్తుంటే నాకొద్దు అని అంటుంది. తింటావా లేదా అని బెదిరియగానే అప్పుడు ఏదో కొంచెం అయితే తిన్నదండి. ఇక పక్కకు నెట్టేస్తుంది అనమాట. కానీ ఫోన్ మాత్రం పక్కకు పెట్టలేదు. చూసారా, ఫోన్ అయితే కంటిన్యూగా చూస్తుంది. అన్నం మీద కూడా అంత శ్రద్ధ లేకుండా ఫోన్ చూస్తుంది. అంటే చాలామంది ఇలానే చేస్తారు, ఏదో మనం బ్రతిమలాడి మరీ పెడుతూ ఉండాలి పిల్లలకైతే. ఇక ఫోన్ చూసి పడుకుందండి. పడుకున్నాక మార్నింగ్ లేవగానే కళ్ళు అనేది బాగా పెయిన్ వస్తుంది, ఐస్ బాగా పెయిన్ వస్తుంది, మండుతున్నాయి, కళ్ళు కనపడట్లేదని ఏడుస్తుంది. వాళ్ళ మమ్మీ ఇక వెంటనే డాక్టర్కి కాల్ చేస్తారనమాట. డాక్టర్ గారు వచ్చేస్తారండి. డాక్టర్ గారు అయితే వచ్చేసారండి. ఇప్పుడు డాక్టర్ అయితే చూస్తారు. పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా ఇప్పుడు ఫోన్ ఎక్కువ యూస్ చేయడం వల్ల కళ్ళకి ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మనం కూడా చాలా తగ్గించుకోవాలి ఫోన్ చూడడం అనేది. మనం చూస్తూ ఉంటే మన పిల్లలు కూడా అలానే చూస్తూ ఉంటారు కదా. అయితే మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే 4 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి అని చెప్పారు కదా. అయితే మనం 4 కాదు 5 అబద్ధాలు ఆడైనా మన పిల్లల దగ్గర నుంచి ఫోన్ అనేది బంద్ చేపియాలి. వాళ్ళు ఫోన్ చూడడం అనేది మనం బంద్ చేపియాలి. అసలు మొత్తానికి ఫోన్ వద్దు అనేలా చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, ఇప్పుడైతే డాక్టర్ గారు అయితే చూసారండి. చూసి ఇక ఐస్ ప్రాబ్లం ఉంది కదా, ఐస్ ప్రాబ్లం ఉందనేసి బ్యాండేజ్ అయితే వేస్తున్నారనమాట. చూసారా ఎంత ప్రాబ్లం అవుతున్నాయో. అది కాదండి, మనం కూడా కంటిన్యూగా ఒక 1.5 అవర్ ఫోన్ చూస్తూ ఉంటే మన ఐస్లో కూడా వాటర్ వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా ఎవరైనా గమనించారా? అందుకే ఫోన్ అనేది ఎక్కువ చూడకూడదు. అప్పుడు కాకపోయినా నెక్స్ట్ డే అనేది హెడేక్ కూడా వస్తుందండి. ఫోన్ ఎక్కువ చూడడం వల్ల హెడేక్ అనేది కూడా వస్తుంది. ఇప్పుడు కొత్తగా మైగ్రేన్ అనేది వస్తుంది పెద్దవాళ్ళకి, అలా కూడా వస్తూ ఉంటుంది అనమాట. అందుకే ఫోన్ అయితే అస్సలు చూడకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఓకే, డాక్టర్ అయితే చెక్ చేశారు. ఇంకొకసారి ఫోన్ చూస్తావా అని అడుగుతున్నారండి. చూడని నా పాప చెప్తుంది, ఇప్పటి వరకైతే ఏం కాదు, ఇంకొకసారి నువ్వు ఇలానే ఫోన్ చూస్తే నీ కళ్ళు అనేది అస్సలు పనిచేయవు, ఇక కళ్ళు కనపడవు అని చెప్తూ ఉంటారనమాట డాక్టరు. మన పిల్లలు కూడా మనం అదే చెప్పాలి, ఇక కళ్ళు కనపడవు, ఫోన్ చూస్తే కళ్ళు అయితే ఖచ్చితంగా పోతాయి అని చెప్పాలండి. ఎందుకంటే పిల్లలు భయపడతారు కదా, అలా అనమాట. 15 డేస్ అయితే రెస్ట్ తీసుకో అమ్మ, 15 డేస్ తర్వాత ఈ కట్లు అనేది రిమూవ్ చేస్తా అని చెప్తారనమాట డాక్టర్ గారు. 15 డేస్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే మళ్ళీ డాక్టర్ గారు అయితే వచ్చేసారనమాట. ఆ కట్ అనేది రిమూవ్ చేయడానికి వచ్చేసారండి. ఓకేనా ఫ్రెండ్స్? పిల్లలకైతే ఫోన్లు అయితే అస్సలు ఇవ్వకండి. అంటే ఒకేసారి ఫోన్లు చూడొద్దు అంటే వాళ్ళు కూడా ఉండలేరు. మెల్లిమెల్లిగా ఫోన్ అనేది తగ్గిస్తూ ఉండాలి. ఒక్కసారి మనం కండిషన్గా ఫోన్ పక్క పెట్టు, ఫోన్ చూడొద్దు, అసలు కళ్ళకి ఇట్లా అవుతుందంట అంటే అస్సలు వినరు కదా. అందుకనే మెల్లిమెల్లిగా తగ్గించేసేయాలి. ఫస్ట్ రోజు 2 అవర్స్ చూస్తారు కదా, మెల్లిమెల్లిగా మనం 1 అవర్ 1.5 అవర్ 1 అవర్ మెల్లిమెల్లిగా అలా తగ్గిస్తూ ఉండాలన్నమాట. ఇక పిల్లలకైతే చూపిస్తున్నారండి. వీళ్ళు నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ పిల్లలు అనుకుంటా, నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళకైతే చూపిస్తారు. ఇక టీచర్ చూడండి, పిల్లలు ఇంకొకసారి ఫోన్ చూస్తారా, ఫోన్ తీసుకోండి అంటే మాకొద్దు మా కళ్ళు మాకు కావాలని ఆ పిల్లలు అయితే ఏడుస్తున్నారు. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగుందో వీడియో అయితే. నాకు చాలా బాగా నచ్చింది. అయితే టోటల్గా అయితే ఇదండి వీడియో. పిల్లలకైతే ఫోన్ అనేది అస్సలు ఇవ్వకూడదు ఫ్రెండ్స్. మన పెద్దవాళ్ళు కూడా ఫోన్ చూడకూడదు. హెడేక్ ప్రాబ్లం కూడా వస్తుంది పెద్దవాళ్ళకి, పిల్లలకేమో ఐస్ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇప్పటి వరకు చూసింది ఎవరో నాకు తెలియదు కదా, కామెంట్ పెట్టుండ్రి మరి. థ్యాంక్ యూ సో మచ్.